2000 సంవత్సరం అమెరికాలో ఒక 15 ఏళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత భద్రమైన సంస్థల్లో ఒకటైన నాసాలోకి చొరబడ్డాడు. అంతేకాదు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా హ్యాక్ చేశాడు. అతని పేరు జానథన్ జేమ్స్. కానీ కథ ఎక్కడితో ఆగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను అనుమానాస్పదంగా మరణించాడు. అసలెవరు ఈ జానథన్ జేమ్స్? అతని కథ తెలుసుకున్నారండి. 1983లో ఫ్లోరిడాలో జన్మించిన జానథన్ జేమ్స్ సాధారణ కుటుంబం, అసాధారణమైన మైండ్. అతను చిన్నప్పటి నుంచే ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉన్నాడు. వస్తువులు ఎలా పనిచేస్తాయి అనే ప్రశ్న. ఇతర పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటే అతను ఆ గేమ్ వెనుక ఉన్న కోడ్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకునేవాడు. 10 నుంచి 11 ఏళ్ల వయసులోనే కంప్యూటర్ హార్డ్వేర్ తెరిచి చూస్తుండేవాడు. ఇంటర్నెట్ కొత్తగా పెరుగుతున్న కాలం అది. 1990ల చివర. సెక్యూరిటీ సిస్టమ్స్ బలంగా లేవు. ఫైర్ వాల్స్ సాధారణంగా ఉండేవి. ప్రభుత్వ సర్వర్లు కూడా చాలాసార్లు సరైన రక్షణ లేకుండా ఉండేవి. జానథన్కు ఇదొక ఆటలా అనిపించింది. అతను ఒక హ్యాకర్ పేరు పెట్టుకున్నాడు. ఇది కేవలం పేరు కాదు, సిస్టంలను సవాల్ చేయాలనే మైండ్ సెట్కు సూచన. అతను ఎలాంటి టాప్ యూనివర్సిటీలో చదవలేదు. ఎవరూ ప్రత్యేకంగా ట్రైన్ చేయలేదు. అతను హ్యాకింగ్ ఫోరమ్స్ చదివాడు. సెక్యూరిటీ లోపాల గురించి తెలుసుకున్నాడు. నెట్వర్క్లు ఎలా స్కాన్ చేయాలో నేర్చుకున్నాడు. లినక్స్ సిస్టమ్స్పై ప్రయోగాలు చేశాడు. అతను సిస్టమ్స్లో బలహీనతలు వెతికేవాడు. సిస్టమ్ లోపం ఉంటే దాన్ని నేను కనుగొంటాను. ఇదే అతని ఛాలెంజ్. నాసా హ్యాక్. టార్గెట్ మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, అలబామా. ఇది చిన్న ఆఫీస్ కాదు. రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్, స్పేస్ స్టేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసే కేంద్రం. అతను ఎలా లోపలికి వెళ్ళాడు? ఆ సమయంలో కొన్ని సర్వర్లు అప్డేట్ చేయలేదు. పాస్వర్డ్ పాలసీలు బలంగా లేవు. ఓపెన్ పోర్ట్స్ ద్వారా యాక్సెస్ సాధ్యమయ్యేది. జానథన్ నెట్వర్క్ స్కాన్ చేశాడు. ఒక బలహీనమైన ఎంట్రీ పాయింట్ కనుగొన్నాడు. అక్కడి నుంచి లోపలికి చొరబడ్డాడు. ఉద్యోగుల యూజర్ నేమ్స్ మరియు పాస్వర్డ్లు, ఇంటర్నల్ ఈమెయిల్స్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కోసం రూపొందించిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్, వీటిని యాక్సెస్ చేశాడు. ఆ సోర్స్ కోడ్ విలువ సుమారు $1.7 మిలియన్ అని చెప్పబడింది. నాసా 3 వారాల పాటు సిస్టమ్స్లను షట్డౌన్ చేసింది. మొత్తం నెట్వర్క్ను ఆడిట్ చేసింది. ఒక 15 ఏళ్ల బాలుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి స్పేస్ ఏజెన్సీని మిలిపివేశాడు. అంతేకాదు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇంకా డిఫెన్స్ థ్రెట్ రిడక్షన్ ఏజెన్సీ, DTRA, ఇది అణు రసాయనిక ముప్పులను పర్యవేక్షించే సంస్థ. జానథన్ అక్కడి సిస్టంలోకి చొరబడ్డాడు. అతను యాక్సెస్ చేసినవి మిలిటరీ ఉద్యోగుల ఈమెయిల్స్, పాస్వర్డ్లు, సెన్సిటివ్ డేటా, ప్రభుత్వ నెట్వర్క్ నిర్మాణం, వీటిని యాక్సెస్ చేశాడు. ఇది ఇక సరదా విషయం కాదు, ఇది జాతీయ భద్రత స్థాయి విషయం. ఒకరోజు FBI అతని ఇంటి తలుపు తట్టింది. సైబర్ ట్రేసింగ్ ద్వారా అతని IP అడ్రస్ ఫ్లోరిడాలోని ఇంటికి చేరింది. 15 ఏళ్ల బాలుడు. అకస్మాత్తుగా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్. అతను ఒప్పుకున్నాడు, దోషిగా అంగీకరించాడు. అతను అమెరికాలో జువెనైల్గా శిక్ష పడిన మొదటి హ్యాకర్. శిక్షలో 6 నెలల హౌస్ అరెస్ట్ ప్రొబేషన్. కంప్యూటర్లకు దూరంగా ఉండాలి. ఒక హ్యాకర్కు కంప్యూటర్ నిషేధం అంటే అతని ప్రపంచాన్ని తీసేసినట్టే. 2007 మరో భారీ సైబర్ క్రైమ్ కేసు అమెరికాను కుదిపేసింది. మళ్లీ ఒక పేరు వినిపించింది, జానథన్ జేమ్స్. అతను వెంటనే చెప్పాడు, నేను ఇందులో లేను, నాకు దీంతో సంబంధం లేదు. కాని గతం అతని వదల్లేదు. ఒకసారి హ్యాకర్ అనే ముద్ర పడితే ప్రతి సైబర్ నేరంలో అదే పేరు ముందుకొస్తుంది. FBI విచారణ ప్రారంభమైంది. అతను బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఒక యుద్ధం జరుగుతోంది. మళ్లీ జైలుకెళ్తానా? నేను చేయని నేరానికి శిక్ష పడుతుందా? ఈసారి జీవిత ఖైదా? అతను తన స్నేహితులకు చెప్పినట్టు సమాచారం ఉంది, తనపై పెద్ద కుట్ర జరుగుతోందని. ఒక 15 ఏళ్ల వయసులో చేసిన తప్పు ఇప్పటికీ అతను వెంటాడుతోంది. 2008 మే 18 ఫ్లోరిడాలోని తన ఇంట్లో జానథన్ జేమ్స్ ప్రాణం తీసుకున్నాడు. గది నిశ్శబ్దంగా ఉంది. కంప్యూటర్ లేదు, కేవలం ఒక లేఖ మాత్రమే. ఆ లేఖలో అతను ఇలా రాశాడు, I have no faith in the justice system. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అన్నా.